రాఖీ పండుగ వల్ల లాభాలేంటో చెప్పు. పండుగ రోజు చెల్లె అన్నకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత రాఖీ కట్టినందుకు అన్న చెల్లెకు పైసల రూపంలో బాకీ కడతాడు. అట్లాంటి రాఖీ పండుగ వల్ల పగిలిపోయే లాభాలున్నాయి మేడం. అందులో ఫస్ట్ లాభం, ఎప్పుడొస్తానవరా చెల్లె అని అన్న అడుగుతాడు. ఆ ముచ్చటిన్న పిల్లం ఇది ఇప్పుడు ఎందుకు వస్తాందో ఏమో అని అచ్చిరాని తిట్లన్నీ తిట్టుకుంటే కిచెన్ లో పోయి కూర వండుతుంది. రెండో లాభం, చెల్ల బస్సు దిగిందని ఫోన్ చేయగానే బండి వేసుకొని బయలుదేరుతాడు అన్న. ఇక అక్కడకు పోయి బావని చూడంగానే షాక్ అవుతాడు. చెల్లె అత్తే ఒక చికెన్ తోనే పోతుంది. అదే ఇప్పుడు బావ వచ్చినని బీరు కూడా తాగిపియాలని లోపల పానం అంతా ఆగమాగం అవుతుంది. మూడో లాభం, ఆడిబిడ్డ ఇంట్లో అడుగు పెట్టనే వదిన ముఖం అంతా మాడముఖం పెట్టుకొని బయటికి బాగున్నవారా అని అడుగుతుంది. లోపల మాత్రం వీళ్ళు వచ్చినందుకు పైసలన్నీ గట్టి కొడితే అని బగబగ మంటలెత్తది. నాలుగో లాభం, రాఖీ కట్టేటైనా లోపల చెల్లెకు టెన్షన్, మా అన్న ఎంత పెడతాడో ఏమో అని. ఇంకో వైపు అన్నకు టెన్షన్, చీర పెడితే చీపుకుండదు అనుకుంటదేమో అని, పైసలు పెడితే తక్కువ పెట్టింది అనుకుంటదేమో అని. ఇక మరోవైపు పెళ్ళంక అయితే గుండె గుట్ట 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 కొట్టుకుంటూనే ఉంటది స్పీడ్ గా. ఈ ముండకొడుకు లోపల ఎన్ని పైసలు పెడతాడో ఏమో అని అటు ఇటు తిరుగుతా ఉంటది. బయటికి మాత్రం తీయగుండే సీడ్ తింటారు, తీయటి ముచ్చట్లు చెప్పుకుంటారు. ఏగి పైసలు ఏమున్నదన్న, నీదే నాది చిన్నప్పటి బంధం, అది ముఖ్యం గాని చెల్లె అంటది. చెల్లెకు పెడితే చెడిపోతుందారా అని అన్న అంటాడు. ఇచ్చినప్పుడు తీసుకోరాదురా అని వదిన అంటది. ఐదో లాభం, కొందరు ఇళ్ళ పైసలు అయితే మొగడు ఎక్కువ పెడతాడేమో అని భయపడి పెళ్ళం ఒక చీపు చీర 100కో 200కో అంగట్టు సెలెక్ట్ చేసి, ఇగో ఈ చీర మీ చెల్లెకు పెట్టని ఇత్తది, ఈ చీర 500ది 1000 రూపాయలదని కాస్ట్లీ ముచ్చట్లు చెప్తది. పెళ్ళం అంటే పరాయిది కాబట్టి దానికి అర్థం కాదు. కనీసం తొడబుట్టిన అన్నైనా పెళ్ళం ముందు లొల్లెందుకు కానీ సైలెంట్ గా ఉండి పక్కకు తీసుకుపోయి అయినా, ఇగో చెల్లె ఓ 500 తీసుకో 1000 రూపాయలు తీసుకో అని పెట్టాడు. అసలు పెట్టాలన్న ఆలోచన కూడా ఉండదు. కానీ పోయేటప్పుడు మాత్రం పైలంగా పోలి అని గట్టిగా చెప్తాడు. పోయినాక అమ్మాయ అనుకుంటాడు. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ, ఈడబిడ్డ కాదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇక్కడింట్లో వదినా కూడా ఇంకో ఇంట్లో ఆడబిడ్డే. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ లో రాయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.